హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో ఊరిన పసుపు అండి. ఇది వచ్చేసరి అంత పెద్ద పెద్దగా ఊరినాయో. మేమేమి ఎరువులు వాడలేదు, ఓన్లీ ఆర్గానిక్గా పండించాము. ఈసారి అసలు ఏం ఎరువులు కూడా వేయలేదండి, ఓన్లీ గొర్రెరు ఒకటి వాడాము అంతే, ఏం వడవలేదు. చాలా బాగా గ్రోత్ అయినాయండి, బాగా లావుగా వచ్చింది దుంప. చూసారా ఇంత లావుగా ఉన్నాయి దుంపలు. ఇది పసుపు అండి. ఇదిగోండి ఇప్పుడే దున్నారండి, ఇదిగోండి మట్టి. ఇదిగోండి ఇది ఎండు పసుపు అండి. ఎండు పసుపు వాడతారు. ఈ కొమ్ములండి, ఈ కొమ్ముల్ని వాటర్లో వేసుకొని, ఇదిగోండి నీళ్ళలో వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. గ్యాస్ మీద పెట్టేసి బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత అవునండి పసుపు కొమ్ములు వాటర్లో వేసేసాను. వేసేసి బాగా ఒక అరగంట సేపు బాగా ఉడికిన తర్వాత మనము వాటిని డాబా పైన ఎండబెట్టేసుకుని పసుపు తయారు చేసుకోవటమేనండి. 2-3 పొంగులు రానియాలండి బాగా గ్యాస్ మీద పెట్టి. ఒక అరగంట సేపు పట్టిద్దండి ఉడకటానికి. ఉడికిన తర్వాత నీళ్ళని ఆరబోసుకుని, నీళ్ళు కాదు డాబా పైన పెట్టుకుని బాగా ఎండలో 10 రోజులు ఆరాలండి. ఆరిన తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకుంటే పసుపు అయిపోద్ది. ఎంత తాజాగా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. ఓకే అండి. ఇది పచ్చి పసుపు వాడుకుంటారండి. కాలు పడింది అమ్మాయి. ఇలా చక్రాలా కట్ చేసేసుకుని ఎండబెట్టుకోవాలండి. వండటానికి ఒక 10 రోజులు పడుతుంది. ఎండిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుంటే పచ్చిపులుసు రెడీ అవుతుందండి. ఓకే అండి. పచ్చిపులుసు బాగా ఎండిన తర్వాత మనకి పచ్చిపులుసు రెడీ అవుతుందండి. ఇదిగోండి ఎండు పసుపు ఉడకబెట్టుకుంటున్నానండి. ఉడకబెట్టేసుకుంటే ఉడికిపోతాయి. ఇవే అరగంట సేపు ఉంటే ఉడికిపోతాయి. ఇదిగోండి ఉడకబెట్టేసామండి. ఉడకబెట్టేసుకుని ఆరబోసాం బాగా డాబా పైన. ఒక 10 డేస్లో ఆరిపోతుంది. పసుపు రెడీ అవుతుందండి. ఇది ఎండు పసుపు అండి. ఇది పచ్చిపప్పు. ఇలా జల్లించుకోవాలండి, మెత్తగా వస్తుంది జల్లిస్తే. ఇంకోండి పచ్చిపసుపు ఇట్లా ఈ కలర్లో ఉంటుందండి. చూసారు ఎంత మెత్తగా ఉంది. ఇదిగోండి పచ్చిపసుపు అండి, చాలా మెత్తగా ఉంది. ఇది లైట్ కలర్లో ఉంటుందండి. పచ్చిపసుపు లైట్ కలర్లో పచ్చ చూసారు ఎలా ఉందో. మన ఇంట్లో పండించుకుంటే ఇట్లా ఆర్గానిక్ ఇలా ఉండిద్దండి. ఇదిగోండి పచ్చిపసుపు. మనం కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే సంవత్సరం మొత్తం కలర్ మారకుండా ఉండిద్దండి. పసుపు అండి డార్క్ కలర్లో ఉంటుంది ఎండి పసుపు. చూసారా ఎంత బాగుందో. మన ఇంట్లో పండించుకుంటే ఇలా ఉండిద్దండి. చూసారు కదా మీరు. మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు. అందుకని నేను కూడా ఇలాగే తయారు చేసుకుంటాం. మేము ఇప్పుడు కొనుక్కోమండి పసుపు, ఇంట్లోనే పండించుకుంటాం. ఇదండి చూడ డార్క్ కలర్లో ఉంది. ఇది ఎండి పసుపు అండి. మనం ఉడికించుకున్న ఎండి పసుపు అన్నమాట. వంటల్లోకి ఉపయోగిస్తారు. అదేమో ఓన్లీ మనము కాళ్ళకు రాసుకోవడానికి కానీ గడపలకు కానీ వాడుకోవచ్చు. పచ్చిపసుపు ఎండి పసుపు ఓన్లీ వంటలకి వాడుకుంటాం. ఓకే అండి, బాయ్ అండి.